డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో యుఎస్ నౌకాదళాన్ని పంపి చైనాకు ముచ్చెమటలు పండించడం ప్రారంభించాడు. ఒక కృత్రిమ ద్వీపానికి సమీపంలో యుఎస్ నేవీ వార్షిప్లను కేంద్రీకరించింది. ఇది చైనాను రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించారు చైనా అధ్యక్షులు జిన్పింగ్. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని చైనా ప్రభుత్వం ఆరోపిస్తోంది. సుమారు 20 కిలోమీటర్ల మేర మిస్చెఫ్ రీఫ్లో పెట్రోల్ నిర్వహిస్తోంది. గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ యుఎస్ఎస్ యుఈలను అమెరికా అక్కడ కేంద్రీకరించింది. స్ప్రాట్లీ దీవుల్లో చైనాతో సహా అనేక దేశాలు ఈ ప్రాంతం కోసం పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో చైనీస్ మిత్రుడు ఉత్తర కొరియా సహాయం అందిస్తుండగా ఆ దేశ యొక్క అణు పరీక్షలకు చైనా బాసటగా నిలుస్తోంది. ఇవి అమెరికాకు గిట్టని అంశం. మేం దక్షిణ చైనా సముద్రంతో సహా రోజువారీ ప్రాతిపదికన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పనిచేస్తున్నాం. అంతర్జాతీయ చట్టం ప్రకారమే తమ యుద్ధ నౌకలు మోహరించాయని పెంటగాన్ తెలిపింది. ఈ నౌకలు అంతర్జాతీయ సంస్థకు చెందినవని, ఇవి ఏ దేశానికి చెందినవి కావని, తాము సంచరించే ప్రాంతం కూడా అంతర్జాతీయ పరిధిలో ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్కు చెప్పింది పెంటగాన్. అయితే అమెరికా యుద్ధ నౌక దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామని చైనా హుంకరిస్తోంది. యుఎస్ యుద్ధ నౌకలు తీసుకున్న చర్యలు తమ దేశ సార్వభౌమత్వాన్ని, చైనా భద్రతా లోపాలని సహించబోమని, మమ్మల్ని బలహీనపరుస్తుందని అటు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మొత్తుకుంటున్నారు. ఈ పొరపాటును సరిదిద్దుకోమని మేం యుఎస్ని కోరుకుంటున్నాం అని ఆయన ట్రంప్ను కోరారు. లేకపోతే చర్యలు చైనా యొక్క సార్వభౌమత్వాన్ని, సముద్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఊరుకోమని చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఇటు దక్షిణ చైనా సముద్రంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లకుండా రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని తాము కోరుకుంటున్నామని కూడా మళ్లీ చైనా మాట మార్చి కాళ్ల బేరానికి వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని అమెరికన్ న్యూస్ వెబ్సైట్ ది నావిగేషన్ స్వేచ్ఛ ఆపరేషన్కు కీలకమైన సముద్ర మార్గాలను తెరిచే ఉంచే ఉద్దేశంతో అమెరికా ఈ సిగ్నల్స్ పంపిందని వెల్లడించింది. ఈ గొడవ ఒక్క యుఎస్ చైనా దేశాల మధ్య కాకుండా అటు తైవాన్, ఫిలిప్పైన్స్, బ్రూనె, మలేషియా, వియత్నాం దేశాలతో కూడా దక్షిణ చైనా సముద్రం చైనా వల్ల వివాదాస్పదంగా మారింది. అయితే 1979 నుండి అమెరికన్ దౌత్యవేత్తలు ఈ ప్రాంత కార్యాచరణ కార్యకలాపాలకు సంబంధించిన సంప్రదింపులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత రాష్ట్రాల్లోని అధిక సముద్ర సంబంధమైన వాదనలకు అనుగుణంగానే యుఎస్ యుద్ధ నౌకల ప్రదర్శన ఉందన్నారు పెంటగాన్ ప్రతినిధి. ఫిబ్రవరిలోనే యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ స్ట్రైక్ గ్రూప్ దక్షిణ చైనా సముద్రంలోకి చేరుకుంది. కానీ స్ప్రాట్లీ, పారాసెల్లో ద్వీపాల్లో గాని, కృత్రిమ ద్వీప ఆధారాల చుట్టూ గాని, చైనా సముద్ర జలాల్లో గాని తాము ప్రవేశించలేదని అమెరికా కుండలు బద్దలు కొట్టేసింది. అయినా సరే ట్రంప్ వెనక్కు తగ్గటం లేదు. ఇటు మిత్రదేశం భారత్ కూడా చైనా వల్ల సఫర్ అవుతూనే ఉంది. ఇటు భారత్ కూడా చైనాకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా భారత్ బార్డర్లో మన భారత బలగాలు మోహరించున్నాయి. అటు ట్రంప్ వేగంగా తన పావులు గదుపుతున్నాడు. చైనాకు వ్యతిరేకంగా ఇటు జపాన్ కూడా భారతదేశంలో విన్యాసాలు జరపటానికి యుద్ధ నౌకల్ని పంపుతోంది. ఇప్పుడు చైనా చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అటు ట్రంప్ దూసుకెళ్తున్నాడు చైనా సముద్ర జలాల్లోకి. ఇటు భారతదేశం కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అటు జపాన్ కూడా మలబార్ విన్యాసాల కోసం తమ బలగాల్ని పంపుతోంది. ఈ దెబ్బతో చైనా కొంచెం డైలమాలో పడినట్లయింది.